ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి. దేవుడు గొప్పవాడు. దేవుడు అంటే ఏ పామునో, ఏ చెట్టునో, ఏ మొక్కనో, ఏ జంతువునో నేను దేవుడు అంటలా, నిరాకారుడు. ఆ దేవాది దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అన్నట్టు యేసు ప్రభువు దేవాది దేవుడు మనుషుల కోసం మనుష్య రూపధారి అయి భూమి మీద అవతరించాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు ఈరోజు తారీఖు ఏప్రిల్ 30, 2025 సంవత్సరం బుధవారం ఉదయం 9:30 గంటలకి ఈరోజు భారత్ వర్ష ఏదో ఒక వీడియో చూశాను. అందులో నల్ల షర్ట్ వేసుకున్నవాడు పాడిందే పాడరా అన్నట్టుగా మళ్ళీ మొదలెట్టాడు. అరే, అసలు క్రైస్తవులకి ఎవరు తప్పుడు బోధ చేయమని యేసుప్రభు ఎప్పుడూ చెప్పలేదురా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అంటే గుడ్ న్యూస్ చెప్పమన్నాడు. మీరు అల్లాడిపోతారు. యేసుప్రభు అంటే కుళ్ళు కొని చేస్తారు, బైబిల్ని తొక్కేస్తారు, బైబిల్ని కాలుస్తారు, క్రైస్తవుల మీద పేడ నీళ్ళు వేడి నీళ్లు పోస్తుంటారు. గ్రాహం స్టైన్ ఆయన బిడ్డల్ని సజీవ దహనం వాహనంతో సహా సజీవ దహనం చేశారు. మీదంతా కుళ్ళు, కడుపు నిండా కుళ్ళు, విష పురుగులు. మీ దేవుళ్ళ శక్తి ఉంటే ఒక నెల రోజులు ఆ దేవుడికి తపస్సు చేసి లేదా ధ్యానం చేసి ఆరాధించి క్రైస్తవులందరినీ మీ మతంలో చేర్చమని మొక్కండి. మీ దేవుడికి శక్తి ఉందేమో, బలం ఉందేమో. మేము మాత్రం మా అదృష్టం కొద్దీ నదిని మొక్కం, సూర్యుడిని మొక్కం, పాముని మొక్కం, ఆవు ఉచ్చని ముట్టుకోము. అదేంటి, మనిషి ముఖానికి వెళ్ళి దండం పెట్టాలి కానీ ఆవు ముడ్డికి వెళ్ళి దండం పెట్టడం. ఇవన్నీ కడుపు మండి చెప్తున్నాను రా బొకాడియాగా. నువ్వు అస్తమానం క్రైస్తవులంటే ఇది కుళ్ళు కొని చేస్తావు. యేసు ప్రభు అంటే నీకు పడదు. బైబిల్ని తొక్కడం, బైబిల్ని కాల్చడం మీకు తెలుసు. మీ పద్యాలే లేదా మీ శ్లోకాల్లో ఉంది ఏంటంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని. హృదయం శుద్ధిగా ఉండాలి. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ఎదిగిపోతున్నారు, ఈ కుళ్ళులు ఉండకూడదురా అన్నట్టు ఈరోజు దేవుని వాగ్దానం సామెత 8వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టడమే. నిజ దేవుడిని ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టడమే. పోతే ఇంకొక చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తాను. అదేంటంటే, ఆధార్ గురించి ఒక 3-4 సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోండి, దాన్ని ఇలా అప్లై చేసుకోండి, దానివల్ల మీకు రైల్లో అన్ని శాతం వస్తుంది, బస్సులో ఇన్ని శాతం వస్తుంది, ఇంకా అది జరుగుద్ది ఇది జరుగుద్ది అన్నారు. బాగానే ఉంది. సీనియర్ సిటిజన్ కోసం ఈ ఆధార్ కార్డు, పాస్బుక్, ఫోటో వగైరా తీసుకెళ్తే అక్కడ వాళ్ళు అవన్నీ ఫీడ్ చేసుకున్నారు, అదే సేవ్ చేసుకున్నారు అనుకుంటా. సిస్టంలో 40 రూపాయలు సర్వీస్ ఛార్జీ అడిగితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, రాయల్ నెట్వర్క్ అక్కడికి వెళ్తే మీకు ప్రింట్ చేసి లామినేషన్ చేసి ఇస్తారని జనానికి చెప్పడం 40 రూపాయలని, మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి అది చేయించుకోవడం జరిగింది. సరే, నిన్నటి రోజు విజయవాడ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుండి ఉయ్యూరు సెంటర్కి టికెట్ తీసుకుంటే 333 బస్సులో 45 రూపాయలు తీసుకున్నాడు. జనరల్గా ఎంత అండి ఛార్జీ అంటే 50 రూపాయలంట. మరి 45 తీసుకోవడం ఏంటంటే ఇదేనా రాయితీ? మళ్ళీ అటు నుండి పల్లె వెలుగు బస్సు మధ్యాహ్నం 2:30, 3:30 మధ్యలో ఉయ్యూరు బస్ స్టేషన్ నుండి విజయవాడ బస్ కాంప్లెక్స్కి వచ్చినప్పుడు 35 రూపాయలు తీసుకున్నారు ఛార్జీ. గజిబిజి గందరగోళం, అంత గందరగోళమే. చిత్తశుద్ధి అనేది లేదురా బాబు మీకు.
ఈరోజు ఆ భారతవర్షలో అనేది టీవీ అనుకుంటా లేకపోతే ఏంటో కానీ వాడు క్రైస్తవ్యాన్ని గురించి చించుకున్నాడు. వాడి గ్రౌండ్ ఫ్లోర్ అంతా చించుకున్నాడు, బండబూతులు అంటున్నాడు. నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడగలను. వాడి బాబు లాంటి వాడికి జవాబు చెప్పగలను. ఇకనైనా మానండ్రగా బొకాడియా గాళ్ళారా, క్రైస్తవుల మీద మానేయండి. అయితే రెండే మాటలు చెప్పి ఒక పల్లవి చరణం పాడి ముగిస్తాను. ఇంగ్లీష్ అనేది క్రైస్తవ భాష. మీరు ఇంగ్లీష్ మాట్లాడకూడదు, రాయకూడదు, చదవకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ముక్కోటి దేవీ దేవతలు అనేవాళ్ళు మీకు ఉన్నారన్నావు. మాకు ఒక్కడేనండి దేవుడు. వాళ్ళ పేర్లు 30 లక్షల మంది వద్దు, 3 లక్షల మంది వద్దు, 30,000 మంది వద్దు, 3,000 మంది పేర్లు రెఫరెన్సులు చెప్పాలి. పలానా చోట ఈ మాట ఉంది, పలానా చోట ఈ మాట ఉంది. దేవతల పేర్లు గ్రంథాల్లో ఉన్నాయని రుజువు చేస్తే నేను బైబిల్ని, క్రైస్తవ్యాన్ని మానేసి మీరు చెప్పిన వైష్ణవుల, శైవుల అందులో చేరిపోతాను. ఒక వీడియో చూసావా? చిన్నజీయర్ గారు ఏమన్నాడు? హిందువు అంటే కాఫీర్ అంట. నేను చెప్పడం కాదు, కావాలంటే అది వెతుక్కొని ఇది చూడండి వీడియో. హిందువు అనే మాటకి అర్థం కాఫీర్. కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నా, ఇది నా సొంత ఊహ కాదు, చిన్నజీయర్ గారు చెప్పాడు. అరే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. మీరు దేవుడిని కలవండి, కొలవండి, పిలవండి. యేసుప్రభు దగ్గరికి రావాలంటే వాళ్ళు జీవితంలో ఎన్నో తీర్థయాత్రలు, మొక్కులు అన్నీ చేసినా కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కానప్పుడు డాక్టర్లకు అసాధ్యమైనవెన్నో ఉన్నాయి. కానీ యేసు ప్రభువు ఆయన పరమ వైద్యుడు, ఆయనకి సమస్తం సాధ్యం. ఆయన్ని నమ్ముకొని చాలామంది క్రైస్తవులుగా మారారు. వాళ్ళు కమ్మోళ్ళే కానీ, రాజులే కానీ, రెడ్లే కానీ, కౌంట్లే కానీ, ఎవరైనా కానీ. రెండే మాటలు. ఒకటి, నేను క్రైస్తవ్యం మానేయాలంటే 3,000 పేర్లు నాకు చెప్పండి. మీ గ్రంథాల్లో ఎక్కడెక్కడ బూతులు, తప్పులు, రంకులు ఉన్నాయో అది నేను నిరూపిస్తాను. రామాయణం, రాముడు దేవుడే కాదు, దేవుడని ఎక్కడా లేదు. అహల్య శాప విమోచనం, రాయిగా ఉన్న అహల్య శాప విమోచనం అది కవి చాతుర్యం, పుక్కిటి పురాణం. నిజదేవుడిని తెలుసుకుంటారా బొకాడియా గాళ్ళారా? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై.
పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చెప్పాను కదా, ఏప్రిల్ 30వ తారీఖు అంటే ఈ నెలాఖరు. 4 నెలలు దేవుడు మనల్ని సజీవులుగానే ఉంచాడు. ముందు కూడా యేసుని నమ్ముకుంటే మనం దీవింపబడతాము. బైబిల్ న్యూ టెస్టిమెంట్లో రోమా 8వ అధ్యాయం, రోమా 1వ అధ్యాయం 25వ వచనంలో సృష్టిని మొక్కొద్దు, సృష్టికర్తని మొక్కమని ఉంది, ఆరాధించమని ఉంది. ఇప్పుడు మనం జటిలమైన సమస్యలో ఉన్నాం. అదేంటి? ఆ పహల్గామ్ ఆ దుర్మార్గులు మన భారతీయుల్ని ఊచకోత కోయడం చాలా బాధపడుతున్నాను. అలాంటి దుర్మార్గులు నశించిపోవాలి. అలాగే పాకిస్తాన్ మీద మన భారత సైన్యం విజయం సాధించాలనేది నా ధ్యేయం. భారతదేశాన్ని ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడాలి. భారత జవాన్ని ఆ ఉగ్రవాదులు బంధించారు. దేవుడు అతన్ని అక్కడి నుండి సురక్షితంగా విడిపించి మన దేశానికి పంపించాలని కోరుకుంటూ, ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ పెద్దవాడిని, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు యూట్యూబ్లో చూసిన వాళ్ళందరి కోసం రోజు ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలో అందరినీ సమృద్ధిగా దీవించాలని యేసుక్రీస్తు నామములో కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. God bless you.